హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం మారేడుమిల్లి విజిట్ చేయబోతున్నాం అనమాట. అక్కడ యాక్చువల్గా మేము అన్ని ప్లేసెస్ తిరగలేదు, ఎందుకంటే అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ చాలా షాప్స్ వరకు సగం వరకు కొలాప్స్ చేస్తారు. సో ఏంటంటే టూరిస్ట్కి అంత కంఫర్టబుల్గా లేదు. సో మారేడుమిల్లి ఏంటంటే మేము భద్రాచలం వెళ్ళాం కదా, అక్కడ మార్నింగ్ 6కి బస్ ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి 11 అలా అయిందనమాట. సో వచ్చిన తర్వాత మేము ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మేము ఫస్ట్ జలతరంగి వాటర్ ఫాల్స్ అని ఉంటాయి, అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ అవి టెంపరీగా క్లోజ్ చేసేసారంట. సో లోకల్స్ని అడిగి తెలుసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే వలస వాటర్ ఫాల్స్ అని ఉంటాయి, అవి అయితే చాలా బాగుంటాయి, ఈ టైంలో అవే ఫుల్గా ఉన్నాయి ఫ్లో, మిగతావి ఉన్నాయి కానీ ఫ్లో అంత అలా లేదని చెప్పారు. సో మేము ఏంటంటే వలస వాటర్ ఫాల్స్కి వెళ్ళామన్నమాట. అది ఆల్మోస్ట్ ఒక 22 to 23 కిలోమీటర్స్ లోపలికి ఉంది మారేడుమిల్లి నుంచి. సో మేము ఒక ఆటో మాట్లాడుకుని వెళ్ళామన్నమాట. వీళ్ళు ఏంటంటే ట్రైబల్ పీపుల్ అనమాట. ఇక్కడ మౌంటైన్స్ మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న గుడిసెల నుంచి ఒక మినిమం ఒక పెంకుటిల్లు అలా చిన్న చిన్ని బిల్డింగ్స్ వరకు అలా కట్టుకున్నారనమాట. వీళ్ళందరూ ట్రైబల్స్, అక్కడే ఆ మౌంటైన్స్లో దొరికే సప్లైస్తోనే ఉంటారంట. మేము అక్కడ కనుక్కున్నాము. కానీ నిజంగా ఫ్రెండ్స్ వాళ్ళని చూస్తే అసలు ఇక్కడ ఎలా ఉంటారా అనిపించింది. మన బయట ప్రపంచం నుంచి మనకున్న ఫెసిలిటీస్ ఇవన్నీ లేకుండా ఆ నేచర్లో అలా ప్యూర్గా మార్నింగ్ సన్ రైజ్కి లెగుస్తూ అక్కడ ఉండే వాతావరణంలో అలా నిజంగా ఫ్రీగా నేచర్లో బతుకుతున్నారనిపించింది. సో ఇదేంటంటే మేము ఆల్మోస్ట్ ఒక 1.5 hour తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇదేంటంటే ఇక్కడ నుంచి మధ్యలో బ్రిడ్జెస్లో వేసారు ఫ్రెండ్స్, కొంచెం కర్రలు లాంటివి కట్టి రాళ్ళ మధ్యలో వేశారనమాట. లోపలికి నడుచుకు వెళ్ళాలి మనం రోడ్ దగ్గర నుంచి, ఒక 20 minutes పడుతుంది. సో మధ్యలో ఊడల్లాంటివి చెట్లు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ ఏంటంటే ఇక్కడ ఫ్లో కూడా వాటర్ ఫాల్ ఫ్లో కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్లస్ ఈ చెట్లు ఉన్నాయి, మరి ఒక్కొక్కటి చాలా అంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. అంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి అంతంత పెద్దగా పెరిగినాయి, అదే మన సైడ్ అయితే అస్సలు పెరగవు. ప్లస్ అది ఎర్రమట్టి, మనకి ఇటు గోదావరి జిల్లాలో అయితే ఎర్రమట్టి కష్టమే, నల్లమట్టి ఎక్కువ ఉంటుంది, బంకమట్టి. అక్కడైతే మొత్తం అంతా ఎర్రమట్టి కాబట్టి ఒక్కొక్కటి మహా వృక్షాలుగా చాలా అంటే చాలా పెద్దగా లావుగా ఉన్నాయన్నమాట. సో ఇదేంటంటే రూట్ ఫ్రెండ్స్, మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి మొత్తం అంతా చెట్లు, పుట్టలు, పాము పుట్లు చాలా ఉన్నాయి ఇక్కడ చూడడానికి. ఈ రాళ్ళ మధ్యలోంచి నడుచుకుని వెళ్ళాలన్నమాట మనం. అండ్ వాటర్ కూడా చాలా అంటే చాలా కూల్గా భలే ఉందన్నమాట. కొంచెం పిల్లల లాంటి వాళ్ళని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. దట్టు మేము ఏంటంటే మారేడుమిల్లి ప్లాన్ అనేది ముందుగా లేదు ఫ్రెండ్స్, అప్పటికప్పుడే ఇంకా వెళ్దాము ఎలాగో వచ్చాం కదా అనే ఉద్దేశంతోనే వచ్చామన్నమాట ఇక్కడి వరకు. సో ఇక్కడ హాలిడేస్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినాయి కాబట్టి పెద్ద రష్ కూడా లేదు. మేము వెళ్ళి వచ్చేసిన తర్వాత చాలామంది వెళ్ళారు, ఇంకా అలా చెప్పుకోవాలంటే లక్కీ మేము కొంచెం ఫ్రీగా ఉన్నాం అక్కడ. మేము వచ్చేసిన తర్వాత 3 to 4 ఆ టైంలో ఇంకా చాలామంది వచ్చేసారనమాట జనాలు అనేది. కార్స్, ఇంకా టూరిస్ట్ బస్సులు, వ్యాన్స్ ఉంటాయి కదా, అవన్నీ కట్టించుకుని వచ్చేసారు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ కొంచెం రేంజ్లో బాగున్న వాటర్ ఫాల్ ఇది ఒకటే అనమాట, వలస వాటర్ ఫాల్. సో వచ్చేసామన్నమాట ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక్కడ ఏంటంటే కొంచెం వీడియో క్లిప్స్ అని తీయడానికి కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే స్టాండ్ ఒకటి లేదు. ప్లస్ ఏంటంటే ఇక్కడ కొంచెం మట్టి జారుతూ ఉందన్నమాట, కిందికి పైకి అక్కడంతో కొంచెం అటు ఇటు అయ్యింది, కొంచెం సరిగ్గా లేదు. బట్ ఏమనుకోకండి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అండ్ వచ్చేసాం ఫ్రెండ్స్ మనం ఇక్కడికి.
యాక్చువల్‌గా మేమైతే లోపలికి దిగేసామనమాట. కానీ మా మమ్మీ అయితే అస్సలు దిగనంటే దిగనంది. సో, మా వస్తువులు మొత్తం అన్నీ మమ్మీకి ఇచ్చేసి మేము లోపలికెళ్ళి ఫుల్‌గా ఎంజాయ్ చేసేసామనమాట. సో, ఇదే వాటర్ ఫాల్స్. ఫ్లో అయితే ఇంకా ఫోన్‌లో చూడడానికి ఇలా ఉంది కానీ ఒరిజినల్‌గా అక్కడ చాలా ప్యూర్‌గా ఉన్నాయి వాటర్. చాలా బాగుంది ఫ్రెండ్స్. లోతు కూడా మనకి చూస్తుంటే తెలియట్లేదు కానీ అక్కడికి లోపల దిగుతుంటే ఆల్మోస్ట్ నాకైతే పీక్ వరకు వచ్చేసిందనమాట. చాలా లోతుగా ఉంది, ప్లస్ జారుతుంది కూడా అక్కడ చాలా. సో కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాము. కొంతమంది ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో కొంచెం స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు పైనుంచి కిందకి కొంచెం చిన్న కొండలాగే ఉంది. సో ఏంటంటే ఆ స్లోప్ మీద అలా జారుతూ కిందకి వెళ్ళారనమాట. వాళ్ళు ఎలా జారారో కానీ మాకు చూసినప్పుడు నిజంగా వాళ్ళు ఎక్కడ పడతారో ఎక్కడ తగులుతుందో అని అనిపించింది. సో ఇలా కాసేపు ఆల్మోస్ట్ ఒక 2 hours వరకు ఎంజాయ్ చేసేసి ఇక్కడ తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ నేను మీకు ఇవ్వాలనుకున్న అడ్వైజ్ ఏంటంటే, ఇక్కడికి వచ్చే ముందే అక్కడ ఎలా ఉందో కొంచెం కనుక్కుని ముందే రండి ఫ్రెండ్స్. ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి అన్నాను కదా. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఫుడ్కి కానీ లేదా అదర్ చిన్న చిన్న విషయాల్లో అవి కొంచెం ఇబ్బంది అయింది. ప్లస్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఒకటి చాలా లేట్ అయిపోయింది ఇక్కడ ఆ కన్స్ట్రక్షన్స్ జరగడం వల్లే. లేదంటే రెస్టారెంట్స్ ఏంటి ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు ఫుల్గా ఉంటాయంట. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అది కూడా కొంచెం కష్టమైపోయింది. అండ్ మీరు ఏంటంటే వర్షాకాలం అయిన తర్వాత శీతాకాలం వస్తుంది కదా, ఆ టైంలో వస్తే మాత్రం వాటర్ ఫాల్స్ అన్నీ కొంచెం ఫిల్గా ఎక్కువ ఉంటాయంట. అప్పుడైతే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే వీడియోలో చూస్తున్నారు కదా చిన్న షాప్ లాగా ఉంది, అవైతే అడవిలో దొరికే పప్పులు అంట ఫ్రెండ్స్. ఇంకా అణువులు ఇంకా రావులు ఏవేవో పేర్లు చెప్పారు, నాకైతే సరిగ్గా తెలీదు. సో ఆ ఐటమ్స్ అన్నీ అడవిలో దొరికేవన్నీ అమ్ముతున్నారనమాట రోడ్ సైడే. కాస్ట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. మేము బస్సులో వెళ్ళాము, అక్కడ డ్రైవర్ గారు ఆపి తీసుకున్నారనమాట. సో అప్పుడు వీడియో తీసాను మీకోసం. బస్సులోంచి తీయడం వల్ల దగ్గరికి వెళ్ళి తీయలేదు. అండ్ ఏంటంటే చెప్పాను కదా ఇందాక పైనుంచి కిందకి దిగుతున్నారని. సో అదే అనమాట. ఇక్కడైతే ఫ్లో అయితే చాలా బాగుంది. అండ్ దట్ మా మమ్మీ అయితే అసలు దిగలేదన్నమాట. సో అదిగో మేము అన్నీ మా మమ్మీకి ఇచ్చేసామని చెప్పాను కదా, అన్నీ అలాగే చేతిలో పట్టుకుని అక్కడే నుంచింది మమ్మీ వీడియోస్ ఫొటోస్ అన్నీ తీస్తూ. సో మేమైతే ఇక్కడ పులులు కాకపోయినా జింకలైనా చూడొచ్చని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ ఇక్కడైతే కోతులు తప్ప అంత అలా ఏమీ లేవు. మేము వచ్చిన దారిలో అయితే మేకలు ఆవులు తప్ప ఇంకేమీ లేవు ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.